ఇప్పుడున్న ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే, ఇప్పుడున్న చేసిన ముఖ్యమంత్రులు అందరిలో వైఎస్‌లో స్టాండ్ ఔట్ అయ్యే ఒక పాయింట్ ఏంటంటారు? అంటే ప్రజానాయకుడా? లేదంటే ప్రజల్లో ఆయన ప్రజలు ఎక్కువ ఇష్టపడే ప్రజానాయకుడా? ప్రజల మనసులు గెలుచుకోగలిగాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఇమేజ్ వైఎస్ సంపాదించింది. అంటే పబ్లిక్ ని ఎలా తన వైపు తిప్పుకోవాలి అనేది ఆయనకు తెలుసు. అంటే 2009లో ఓవైపు పిఆర్పి, ఇంకోవైపు మహాకూటమి పేరుతో 4 పార్టీలు కలిశాయి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏకైక స్టార్ క్యాంపెయినర్గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. స్టిల్ అంటే ఆ ఎన్నికల్లో కూడా ఆయన స్కీమ్ చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది కదా నిజానికి. అంటే చిరంజీవి లాంచింగ్ వెనక వైఎస్ ఉన్నాడు అనే అభిప్రాయం కూడా ఒకటి చర్చనీయాంశం ఉంది కదా ఇప్పటికీ స్టిల్. అంటే ఆయన నమ్ముతారా సార్ చిరంజీవి పార్టీ పెట్టడం వెనక వైఎస్ఆర్ ఉన్నారా? అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తరచూ చెప్పేవాడు చిరంజీవి గారు పార్టీ పెట్టబోతున్నాడు, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనేది ఎక్కువ స్ప్రెడ్ చేసిన వాడు జక్కంపూడి. ఓకే, ఆయన మంత్రిగా ఉన్నారు అప్పుడు. ఆయన వైఎస్ ఫ్రెండ్, వైఎస్ కు చాలా సన్నిహితుడు. అవును, చిరంజీవి గారు పార్టీ అప్పుడు పెట్టడం. అవును, అంటే చిరంజీవిని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పదే పదే ఆహ్వానించారని కూడా చెప్తారు కదా. కాంగ్రెస్ లోకే వచ్చాడు ఆయన తర్వాత. అంతిమంగా తన పార్టీని కాంగ్రెస్ లోనే నిమజ్జనం చేయాలనే ముందే చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రయోజనం పొందాడు. కాబట్టి మొత్తం డిజైన్ ఒక కాన్స్పిరసీ అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఓకే, అందుకని ఒక రకంగా ఆ యాంగిల్లో చూస్తాయి. ఓకే, వైఎస్ 2009లో గనక సీఎం కాకపోయి ఉంటే ఆయన బతికేవాడు. సీఎం అవటం వలన ఆయన హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చింది ఆ టైంలో. ఈ యాంగిల్లో నుంచి చూస్తే ఒక రకంగా వైఎస్ మరణానికి చిరంజీవి కారణం. ఓకే, అని కూడా ముందు కూడా మీరు చెప్పారు 1-2 సందర్భాల్లో అని కూడా అనుకోవచ్చు. అవును, ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇవన్నీ చాలా సందర్భాల్లో చాలా సంఘటనలు జరుగుతాయి. అవును, అది జరగటం వలన ఇది జరుగుతుంది. అందుకని ఇది జరపటం కోసమే వాళ్ళు ఆ పని చేశారని అనుకోనక్కర్లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని అలా నడిచే విషయాలు ఉంటాయి. అలాంటి సందర్భమే ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రెండోసారి సీఎం కావడం. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ తన మిత్రుడు ఏదైతే వ్యూహాన్ని పన్నాడో 2009 ఎన్నికలు గెలవటానికి, ఆయన కూడా వైఎస్ఆర్ నుంచి ఇన్స్పైర్ అయ్యే జనసేనను కూడా ఆయన గ్రూమ్ చేయటం కానీ, ఆ పార్టీ పెట్టించడం కానీ, గ్రూమ్ చేసి ముందు విడిగా పోటీ చేయించడం, తర్వాత ఒకటిగా కలిసిపోవటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని ప్లాంట్ చేయటం అనే ఎపిసోడ్లో చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్కి నిజానికి ప్రజారాజ్యం అనేది క్లోజ్ చేయటం అతనికి నచ్చలేదు. అది లైవ్లో ఉండుంటే ఏదో ఒక పద్ధతిలో ప్రయోజనాలు వచ్చుండేవి అనే నమ్మకం అతనికి ఇప్పటికీ ఉంది. చిరంజీవి గారు అలా పక్కకి డ్రైవ్ అయిపోవటం అనేది బాలేదు అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉంది. అది నిజం కూడా. నిజంగానే ఆయన ఉండుంటే ఏమో చెప్పలేము. అంటే రాష్ట్ర విభజన, ఈ హడావిడి, ఈ గందరగోళంలో ఒక ఆల్టర్నేటివ్గా చిరంజీవి కనిపించి సీఎం అయ్యేవాడేమో 24 ఎలక్షన్లో. కాబట్టి అది అంటే చిరంజీవి గారు దీన్ని అంగీకరించడు. ఎందుకంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోయింది ఆంధ్రాలో. కాబట్టి నేనేదో చేయగలిగాను అంటే ఆ కాంగ్రెస్ అవటం వలన చేయగలిగేవాడు కాదు, కానీ ప్రజారాజ్యంగా ఉండుంటే అయి ఉండేవాడేమో. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఒక అద్భుతమైన వ్యూహకర్త, ఆయన ఒక చాణక్యుడు, ఢిల్లీలో కూడా చక్రం తిప్పగల నేత, ప్రధానమంత్రులు మార్చే నేత, ఇలాంటి నెరేటివ్స్ ఉన్నాయి. సో మరొకవైపు వైఎస్ఆర్, వీళ్ళిద్దరిని మనం కనుక పోల్చి చూస్తే వీళ్ళిద్దరి మధ్య కరెక్ట్గా 3 ఎన్నికలు జరిగాయి. 2 పార్టీల వైపు 2 నాయకత్వాలు వహించగా 1999, 2004, 2009. ఈ 3 ఎన్నికల్లో వైఎస్ఆర్ 2 గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు 1 గెలిచారు. సో వీరిద్దరిని పోల్చి చూస్తే ఎవరు గొప్ప వ్యూహకర్త, ఎవరు గొప్ప చాణక్యుడు, ఆ టైటిల్కి అర్హులు? అంటే వైఎస్ఆర్ కూడా చాణక్యుడే, సక్సెస్ఫుల్ చాణక్యుడు కూడా. ఓకే, అంటే చంద్రబాబు నాయుడికి ఒక అనుకూలత కలిసి వచ్చింది పెళ్లి రూపంలో. ఓకే, ఎన్టీ రామారావు గారికి అల్లుడు కాకపోయి ఉంటే ఆయన పరిస్థితి ఏంటి, ఎంతో యుద్ధం చేయాల్సి వచ్చేది. కానీ ఇలాంటి మామగారు లేకుండానే వైఎస్ సీఎం అవ్వగలిగాడు కదా 4 రోజుల తర్వాత అయినా కానీ.
అంటే వచ్చి తన జీవితంలో తనకు ఎదురైనటువంటి అనుభవాలను అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్ళటం అనేది చంద్రబాబు చేసింది. తన అవకాశాలు క్రియేట్ చేసుకోవాలా. ఓకే. కానీ రాజశేఖర్ రెడ్డి ఆ ప్రయత్నం చేశాడు. అందుకని కంపారిటివ్ గా అతనే సమర్థుడు ఇతనితో పోలిస్తే. వైఎస్లో కాన్ఫిడెన్స్ ఉండేది. ఓకే. ఎందుకంటే అది బ్రాటప్ నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్. ఓకే. ఓకే. ఇది ఫెయిల్ అయినా నేను ఇంకో పద్ధతిలో నడవగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఓకే. చంద్రబాబులో ఒకవేళ ఫెయిల్ అయితే డిప్రెషన్ లోకి వెళ్తాడు, వైఎస్ అలా వెళ్ళడు. ఓకే. అది తేడా వాళ్ళిద్దరి మధ్య మౌలికంగా. ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్ లాంటి ఒక స్టాల్వార్ట్ లీడరు, ఒక సమర్థవంతమైన ఒక నాయకుడు కోల్పోవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎలాంటి ఒక పరిస్థితి వచ్చింది? లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో గనక వైఎస్ఆర్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి కూడా ఒక బ్యాస్టియన్గా భావిస్తారు కాంగ్రెస్ పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. మెజారిటీ సీట్లు సంపాదించుకుంది. 96 కానీ 91 కానీ 98లో కూడా ఒక 99లో కొంత తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ వచ్చింది. సో వైఎస్ఆర్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం కలిగించిందంటారు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా? అంటే 99 ఎలక్షన్లు ఎడ్జ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయిలేండి. అప్పుడు భారతీయ జనతా పార్టీకి గ్లామర్ వచ్చింది, కార్గిల్ హడావిడి ఇవన్నీ. అవును. వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆయన అప్పటికి ఇంకా కార్గిల్ కాదు కానీ ఆ ఇమేజ్ అయితే ఉంది. ఓకే. వాజ్పేయిని కోరుకుంది ప్రపంచం. కోరుకున్న సందర్భము, ఆ సందర్భంలో తెలుగుదేశం అటు తోగటము ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఇవన్నీ కలిసి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడుకి ఒక రకంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది రామారావు గారు అయితే, ఆయన్ని ముఖ్యమంత్రిగా మొదటిసారి నిలబెట్టగలిగింది వాజ్పేయి. ఆ ఇమేజ్లతో నడిచింది ఆయన కెరియర్. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇలాంటి ఆలంబనలు లేవు. ఆయన కాంగ్రెస్ కాంపౌండ్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ తోనే వెళ్ళిపోయాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో కూడా ఒక చిరాకు ఉండేది, ఒక భయం ఉండేది. ఆ భయం ఏంటంటే తను గెలిచిన తర్వాత సీల్డ్ కవర్లో ఇంకొకళ్ళ పేరు వస్తే ఏంటి పరిస్థితి? వైఎస్ పేరు వస్తుందా, డిఎస్ పేరు వస్తుందా, లేకపోతే ఎంఎస్ పేరు వస్తుందా అనేది ప్రచారం జరిగింది అప్పుడు. ఫైనల్ గా లిస్ట్ లో ఈయన పేరు వచ్చింది కానీ అప్పటికి విన్నరు రన్నరు ఈ పొజిషన్స్ ఉన్నాయి అక్కడ. ఈ విన్నరు రన్నరు ఈ హడావిడి ఇవన్నీ అంటే ఎం సత్యనారాయణరావు గారు ఓపెన్ గా చెప్పేసుకున్నాడు, నన్ను రేసులోకి లాక్కండి, నేను లేను అని. డిఎస్ఆర్ వైఎస్ అనేది చర్చ నడిచింది. ఒకవేళ గనక తనకి పదవి రాకపోయి ఉంటే బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశాడు ఆయన. ఇదే లిమిట్, ఇక్కడ దాకా మనం ఏం జరిగినా దీంతో ట్రావెల్ అయ్యాం. కానీ ఇక ముందు ట్రావెల్ అవటం అనేది దానిలో సెన్స్ లేని వ్యవహారంగా మారుతుంది. అందుకని నా క్యాడర్ని నేను కాపాడుకుంటూ నేను ఒక పార్టీ పెట్టేసుకోవడం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేసాడు అప్పుడే. ఓకే. కానీ సోనియా గాంధీ అన్ని అవకాశాలు ఇచ్చింది, వైఎస్ఆర్ని ప్రోత్సహించింది అని కూడా చెప్తుంటారు కదా సార్. అంటే సోనియా గాంధీ టేకప్ చేసిన తర్వాతే, ఆవిడ ఏఐసిసి అధ్యక్షురాలు అయిన తర్వాతే వైఎస్ఆర్కి కొంత మంచి రోజులు మొదలయ్యాయి అనేది ఒక వాదన ఉంది కదా. 99లో ఆయన పిసిసి సిఎల్పి లీడర్ అవటం కానీ, తర్వాత పిసిసి చీఫ్గా మళ్ళీ తిరిగి ఎన్నిక అవటం కానీ, అంతకు ఇవన్నీ ఊరికనే అంటే ఒక ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం కోసం మాట్లాడే అభిప్రాయాలు. ఎందుకు ప్రచారం జరుగుతుంది ఇదంతా? ఇతనికి ఎందుకు సోనియా గాంధీ గారు అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అని చెప్తారు. ఇదొక యాంగిల్ ఉంది. వీళ్ళు ఎక్కడ సందు దొరికితే అక్కడ మైనారిటీలకు ఒక దెబ్బేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు కొట్టిన గొడవ అది, వాళ్ళు చేసిన గొడవ. నిజాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. అంటే ఇతని సమర్థత ఉంది. ఇతను ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఫ్రాంచైజీ సిస్టమ్ ని సౌత్ కి అడాప్ట్ చేసిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎం అయిన తర్వాత మీకేం కావాలో నన్ను అడగండి, నేను అవన్నీ చేస్తాను మీకు, కానీ నన్ను నిలకడగా పనిచేసుకునేవ్వండి. నన్ను నిలకడగా పని చేయించుకుంటే మీకు ఈ ప్రయోజనాలు ఉంటాయని చెప్పి ఒక రకంగా ఫ్రాంచైజీ మోడల్ కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే నడుపుతున్నాడు. పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళ పరిపాలనా విధానాలలో మౌలికమైన తేడాలు అయితే లేవు.
చాలా స్పష్టంగా వీళ్ళు ఆ డిజైన్లో భాగంగానే నడుస్తున్నారు. ఓకే. దీన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న లిమిటేషన్స్లో తను చేయాల్సిన దోపిడీ తను చేస్తూనే ఒక హ్యూమన్ ఫేస్తో కూడా ఉండేవాడు. అది అతని అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇబ్బంది అది. వైఎస్ చాలా స్పష్టంగా చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చంద్రబాబుతో పోలిస్తే ఉన్నత విద్యావంతుడు కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.